సో ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాపను చూడడానికి వెళ్తున్నామనేసి. మా ఫ్రెండ్కి కూడా తెలియదు మేము వెళ్ళేది, అందుకనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కీస్ వేసేసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. ఇంకా సరే కదా అనేసి అక్కడికి వెళ్తే అక్కడ పాపని వాళ్ళ అక్క ఎత్తుకొని కూర్చోందనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఏమో వెంటనే లేచి వచ్చింది మా కోసము. ఇంకా అట్లా కొంతసేపు పాపను ఎత్తుకుంటే పాప చూడండి ఎంత క్యూట్గా నవ్వుతూ ఉందో. పాప ఎవరిని చూసినా కూడా దగ్గరికి బాగా వెళ్ళిపోతుంది, నవ్వుతూ ఉంది, అందరి దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా సుజిత ఎత్తుకున్నప్పుడేమో క్లిప్స్ తీసాను నేను ఎత్తుకున్నప్పుడు ఎవరు క్లిప్స్ తీయలేదు, ఇంకా అందుకని లేవు. ఇంకా అలా పాపతో రెండుసేపు ఆడుకునేసి మా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి రాసేపు మాట్లాడేసుకున్నాము మా ఇంటర్ కాలేజ్ డేస్ గురించి. మేము అప్పుడు ఎంత బాగున్నామో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వాటన్నిటిని గుర్తు చేసుకొని కాసేపు నవ్వుకుంటూ ఉన్నాము. ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా అన్నని మేము వద్దంటా ఉంటే ఇవి ఎగ్ పఫ్స్, సమోసాలు, బాదం పాలు, ఫ్రూట్ జ్యూస్ అవన్నీ వచ్చారు మేము వద్దంటా ఉంటే. ఇంకా చెప్పింటే చికెన్ బిర్యానీ తెచ్చింటా కదా అని అన్నారు. ఇంకెందుకు లేనిపోనిదంతా అనేసి ఇవన్నీ తీసుకొచ్చినారు మేము వద్దంటా ఉన్నా కూడా. ఇంకా మా ఫ్రెండ్ ఏమో తెగ మర్యాదలు చేస్తూ ఉంది. ఇంకా అట్లా రోజుసేపు మాట్లాడుకొని ఒక 1 అవర్ ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేసేసి బయలుదేరిపోయినామన్నమాట. ఇంటికి మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి. ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఏమో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ పాప ఏమో మంచిగా ట్రైన్లు చూసుకుంటా బాగా ఫ్రీగా ఉందన్నమాట. అక్కడ గాలి కూడా బాగా వస్తుంది, చెట్ల కింద చాలా బాగుంది. ఇంకా మేము మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము మాట్లాడుకుంటూ. మా కాలేజ్ రూట్ నుంచి వెళ్ళినాం అనమాట. భిన్న వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్లోకి అనేసి. ఇంకా మా ఫ్రెండ్కి కూడా బస్ టైం అవుతుంది అనేసి ఇట్లా వెళ్ళినాము. ఇంకా మా చెల్లేమో మా తెలుగు సార్ని దగ్గరికి పోతాం, మా తెలుగు సార్ని కలవాలనేసి ఇక్కడ మారం చేస్తుంది. ఇంక వద్దులే లేట్ అయిపోతుంది అనేసి మా ఫ్రెండ్ బస్ స్టాండ్లో వదిలేసి మేము ఇంటికి బయలుదేరిపోయినాము. తనని రామంటే ఏమో రాలేదు. ఇంకా పాప ఎలా ఉందో కామెంట్ చేసేయండి, ఇష్టపెట్టద్దు.